ధనుస్సుగా పట్టుకున్నావు. అవునయ్యా. అదొక బాణముగా పట్టుకున్నావు. ఇప్పుడు ఆ పర్వతం పట్టుకుంటే నీకు ఏం ప్రమాదం? ఏమి కాదు స్వామి. ధనుస్సుగా వచ్చేలేదా? అదొక ప్రమాణకమా అన్నాడు ఆదిశక్తి. అప్పుడు పరమేశ్వరుడు ఎన్ని విధముల ప్రమాణకాలు చేసిన మహాత్ముని నమ్మడం లేదు కదా. అప్పుడు ఇంకా అతి భయంకరమైన ప్రమాణకం చేస్తుంది. ఎలాంటిది? సాక్షాయిని ఈ ప్రమాణకం కూడా నమ్మకపోతే ఇంకా అతి భయంకరమైన ప్రమాణకము చెప్పాలా? సాక్షాయిని పెద్దపల్లి కంటాన్ని పట్టుకుంటున్న మాట నమ్ముదేవి అన్నాడు పరమేశ్వరుడు. మరి లేదు కదా అన్నాడు పరమేశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి ఇలా మాట్లాడుతుందట. ఎలాగంటుందమ్మా చెప్పాలా? నాదా హరినాదా ప్రాణేశ్వర పెద్దపల్లి కంటాన్ని పట్టుకుంటారా చెప్పాలా? ఎలా మాట్లాడుతుందమ్మా? ఇందాక వచ్చి